డైట్ ఏది పడితే అది తినేస్తారా? అంటే నో కంట్రోల్. ఈ వీడియో మా ట్రైనర్ చూసి ఓకే, ట్రైనర్ గారు ఈ వీడియో చూడకండి, అంటే మొత్తం చూడగానే ఇక్కడ స్కిప్ చేసేయండి. ఓకే, అంటే డబ్బు కాకుండా బిగ్ బాస్కి అంటే ఇంకొక ఏముంటుంది కదా, అంటే ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి, అలాంటిది ఏమేమైనా ఉండేనా మీకు? క్యారెక్టర్స్ కాదు కానీ నేను చిన్నప్పటి నుంచి రియాలిటీ షోస్ చూస్తూ పెరిగా. మన తెలుగులో కాదులే, మన అంత క్రింజ్ ఉంటాయి, బట్ అంటే హిందీ రోడీ స్ప్లిట్స్ ఇలా ఇలా. సో నాకు అవి చూసినప్పుడల్లా ఒకటి ఉంటుంది, అరే నేను ఉంటే ఇలా చేసేదాన్ని, నేను ఉంటే ఇలా చేసేదాన్ని. సో అదొక్క ఫీల్ ఉంటుంది కదా, మనం కూడా ఒక్కసారి అలా. సో బిగ్ బాస్ ఎలాంటి షో అంటే అందులో అన్నీ ఉంటాయి, నువ్వు గొడవలు పడవచ్చు, మంచిగా అబ్బాయి ఉంటే ఫ్లడ్, లైక్ అన్నీ ఉంటాయి, అన్ని కైండ్ ఆఫ్. సో లైఫ్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, లోపల నేను ఎలా ఉండగలను, నేను నన్ను ఎలా కంట్రోల్ చేసుకోగలను, అంతే. అంతకు మించి ఏదో యాక్టింగ్ కెరీర్ వీటన్నిటి కోసం అయితే కాదు, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అంతే. అందుకోసం సెలెక్ట్ చేయాలి. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మళ్ళీ మీ లైఫ్ టైం కోసము కొంతమంది దీని మీద వచ్చేసి యాక్టింగ్ కి మన లైఫ్ ఏమంటారు రీమోల్డ్ చేసుకొని వాళ్ళు పోవాలని చూస్తున్నారు, మీరేమో జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చారు. ఇదే తప్పు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తున్న లోపలికి వెళ్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ యాక్టింగ్ చేసి ఇప్పుడు కదా కామన్ మ్యాన్స్ తీసుకుంటుంది, అక్కడ తీసుకునే వాళ్ళు ఇంతకు ముందు అంతా ఎవరు చేసిన వాళ్ళే, ఇంకా బెటర్మెంట్ కోసం, ఇంకా ఎవరు బెటర్మెంట్ కోసం కాదు, మీకు తెలుసు నాకు తెలుసు, ఎట్ ద ఎండ్ పైసల కోసము, లేదంటే ఇంకొంచెం ఎక్కువ ఫేమ్ వస్తుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ కోసం అని. ఇప్పుడు ఈవెన్ కామన్ మ్యాన్ అయినా నిజంగా మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఇంకో బయట, ఇప్పుడు నేను ఆడిషన్కి మాకు గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు మేడం వెళ్ళి నేను ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ మేడం ఉంటారు, నీకు డాన్స్ చూపించుకోవాలంటే నువ్వు డాన్స్ షోలో ట్రై చేయొచ్చు కదా, నువ్వు యాక్టింగ్ చూపించుకోవాలంటే యాక్టింగ్ చాలా ఉంది, నువ్వు బిగ్ బాస్కే ఎందుకు రావాలి? బిగ్ బాస్ లైక్ ఇట్స్ లైక్ ఒక డ్రీమ్తో వస్తారు చాలా మంది, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇట్స్ నాట్ లైక్ బిగ్ బాస్ ఒక్కటి మనం వెళ్ళి ఏదో కెరియర్ వచ్చేస్తుంది అని కాదు, ప్రతి ఒక్కరికి అదే ఉండాలని లేదు, అందరు ఇదే అనుకుంటారు. అక్కడికి వెళ్ళి ఏదో మన టాలెంట్ చూపిస్తే మనం ఏదో అయిపోతుంది అని, అక్కడికి వెళ్ళి బొక్క వల్ల పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఏం ఓకే. మీకు అక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు 15 మందిలో ఉన్నారా కంటెస్టెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో? ఎవరు లేరు అంటే తెలుసు, అక్కడ వెళ్ళి తెలిసిన తర్వాత అంటే వెళ్తుంటారు కదా ఆడిషన్కి లోపలికి వెళ్తుంటారు, అట్లా పరిచయం అయిన వాళ్ళ దాంట్లో 15 members లో ఉన్నారా? 15 members లో అయితే మీకన్నా బెటర్మెంట్ గా ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారా? డిజర్వ్ ఇటా 15 వాళ్ళు 15 టాప్ 15 లో? కొంతమంది కాదు, ఎందుకంటే నాకు వాళ్ళ పర్సనల్ గా తెలియదు. కొంతమంది ఐ ఫీల్ లైక్ దే ఆర్, బికాస్ నాకు వాళ్ళ స్టోరీస్ విన్నాను, ఐ ఫీల్ లైక్ యా దే ఆర్. ఓకే, నిన్న రాజ్ కుమార్ది నిన్న ఆడిషన్ జరిగింది, ఎలా ఫీల్ అయ్యారు? తన అమ్మాయిది ఒక మ్యారేజ్ జరిగి ఒక మ్యారీడ్ పిల్లల్ని కోసం వచ్చింది ఇప్పుడు స్టేజ్ మీద, కొంచెం లైఫ్ ని కొంచెం మంచిగా చేసుకోవాలని, ఆమెది ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది, ఏ అమ్మాయికైనా ఇన్స్పైరింగ్ గానే ఉంటుంది. ఓకే, బికాస్ మనకు తెలుసు ఈ రోజుల్లో అమ్మాయిల సిచ్యువేషన్ ఎలా ఉంటది బయట అని, జడ్జిమెంట్స్ అని. స్టిల్ షీఈస్ ఫైటింగ్ అండ్ తను ఆ స్టేజ్ వరకు వెళ్ళింది. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నవదీప్ గారు కూడా ఏడ్చారు. యా నేను చూసాను. మీకేమనిపి నవదీప్ గారు ఏడుస్తుంటే మీకేమనిపించింది? తను చాలా మంచోడు కదా పాపం, అందరూ ట్రోల్ చేస్తున్నారు ఏంటి అనుకున్నా. పాపం చాలా, నేను స్టేజ్ మీద చూసా కానీ బిందు కానీ వీళ్ళందరూ చాలా మంచిగా ఉన్నారు. వాళ్ళ ఎడిటింగ్స్ లో వాళ్ళ తప్పు కాదు కదా, వీళ్ళ ఎడిటింగ్స్ లో టీఆర్పీ కోసం ఎలా పడితే అలా ఎడిట్ చేస్తుంటారు, దానివల్ల వీళ్ళని బ్లేమ్ చేసి ట్రోల్స్ వస్తున్నాయి. ఓకే, మీకు లోపలికి వెళ్ళేటప్పుడు స్క్రిప్ట్ ఏమైనా ఇస్తారా? అక్కడ ఇలా బిహేవ్ చేయ ఇలా చెప్పండి? లేదు, కంప్లీట్ గా మనం ఎలా ఉంటామో అలాగే డైరెక్ట్ పంపించడమే ఉంటుంది. కానీ అక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఏమని? వాళ్ళు ఇప్పుడు మనం ఉంటాము, మనం ఒకటి మాట్లాడాలనుకుంటే జడ్జెస్ టాపిక్ ని డైవర్ట్ చేయొచ్చు, మనం ఒకటి అనుకొని వెళ్తాం మనం ఇలానే పర్ఫార్మ్ చేయాలి అని. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు దే కెన్ మ్యానిపులేట్ కదా. సో అక్కడికి వెళ్ళేసరికి మైండ్ అండ్ మనం వాళ్ళు కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇఫ్ దే రియలీ వాంట్ టు పంపించాలనుకుంటే దే కెన్. మీరు ఏం ప్రిపేర్ అయ్యారు లోపలికి వెళ్ళి? తడా పడా చేద్దామని ఏమి ఆలోచించారు? అంటే యాక్చువల్లీ గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్ళా, నేను మరీ ఎక్కువ చేసి వెళ్తే ఏం చేయలేనని, అలా గో విత్ ఫ్లోలో కూడా అలా చేసి వచ్చా. అంటే మీరు ఎందుకు అట్లా మీరు కూడా పర్ఫామ్ బాగానే చెయ్యొచ్చు అని ఎందుకు అనుకుంటలేరు? నేను చాలా బాగా చేసి ఉండేదాన్ని, నా చిప్పు దొబ్బకుండా ఉండుంటే, ఆ స్ట్రెస్ లేకుండా ఉండుంటే. ఓకే, ఎన్ని అవర్స్ కూర్చున్నారు మీరు? 2 days యాక్చువల్లీ. 2 days నాకైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నాకేమనిపించింది అంటే నాకు అంతా ఓకే మీది ఏదైనా, బట్ ఆ 2 days ని ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఇచ్చి పంపించారు. ఆ స్ట్రెస్ వల్ల నేను టు బి ఫ్రాంక్ 1 week నా ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ ఉండే. ఇదంతా రిజెక్షన్ కోసం కాదు, దేనికోసం కాదు. లైక్ ఎట్లా అంటే మార్నింగ్ 8:30కి ఉండాలంటారు, 8:30కి ఉంటే ఫస్ట్ డే మాకు మామూలుగానే ఒక టెన్షన్తో మనకి నిద్ర రాదా అంత ముందున ఏమవుతుంది. సో ఆ రోజు నిద్ర లేదు, వెళ్ళాము, మొబైల్స్ అన్ని తీసుకున్నారు, ఇంకా అందరు ఎగ్జైట్మెంట్లో ఉంటారు కదా, గోల్ గోల్ గోల్.
అదొక ఎనర్జీ, లైక్ అక్కడే డౌన్ అయిపోతావు. సో మాకేం పంపించారంటే ఒక 9 అయ్యాక కొంతమందిని చేసి మీరు వెళ్ళిపోండి, కొంతమందిని ఉంచారు, అందులో నేను ఉన్నాను, మిమ్మల్ని ఉంచుతామని. నైట్ 12 అయ్యాక లేదు ఏదో గ్లిచ్ వచ్చింది మీరు వెళ్ళిపోవాలన్నారు. ఐ నీడ్ టు ట్రావెల్ 2 hours, నేను ట్రావెల్ చేసిపోవాలి. ఇంకా మనం ఏం చేయలేము. గ్లిచ్ అన్నారు, మళ్ళీ అప్పటిదాకా ఈరోజు అయిపోతుందని ఒక థింకింగ్లో ఉంటాం కదా, మళ్ళీ అదొక స్ట్రెస్. మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఆ నైట్ నిద్ర లేదు, బికాస్ మళ్ళీ 8:30కి అక్కడ ఉండాలి. మళ్ళీ మార్నింగ్ 8:30కి వచ్చి, నాదైతే ఎలా తెలుసా, మార్నింగ్ బిబ్జాన్ వచ్చేసి నీకని చెప్పి మొత్తం మేకప్ వేసి హెయిర్ స్టైల్ వేసేసారు. నాదేంటంటే నాకు దూల, అంటే నేను ఒక దగ్గర ఇలా కూర్చోలేను ప్రాపర్ గా. సో మేకప్ వేసినాక నేను కదలొద్దు అంటారు, అక్కడే ఉండమంటారు. సో ఇంక అక్కడే కూర్చొని ఉండాలి మేకప్ రూమ్ లో. నేను మార్నింగ్ నాకు 10కి మేకప్ వేస్తే నా ఆడిషన్ నైట్ 10కి జరిగింది. ఇమాజిన్. ఓకే, 12 hours మేకప్. నేను పడుకున్నామంటే వాళ్ళు మేకప్ పోతే మేడం అంటారు. అక్కడికి నా హెయిర్ ఎలా పడితే అలా ఉండడం వల్ల నా హెయిర్ అంతా మొత్తం ఎట్లా పడితే అట్లా పోయింది. సో ఐ వాస్ రియల్లీ ఫ్రస్ట్రేటెడ్. నేను ఒక దగ్గర కూర్చునేదానే కాదు, మేకప్ వేసి నేను ఒక దగ్గర కూర్చోబెట్టారు. సో ఆ 10కి కూడా నా ముందు ఒక్కరి తర్వాత నాకు ముందు మేకప్ వేశారు. ఏం వాళ్ళు నాకు తెలియదు కదా, నన్నే కాదు వేరే అమ్మాయి కూడా సేమ్ సిచ్యువేషన్. చాలా మందికి అలానే జరుగుతుంది, మేకప్ వేసి కూర్చోబెడుతున్నారు బట్ ముందు ఎవరినో తీసుకెళ్లిపోతున్నారు. అంటే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్లాన్ లేదా మరి నాకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తున్నారని. సో నాకు అలా దానివల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. పడుకోలేను, బయటికి అందరు ఉన్న దగ్గర బయటికి పోలేను. మనల్ని ఒక రూమ్ లో పెట్టేస్తారు, మన దగ్గర మొబైల్స్ ఉండవు, తీసేసుకుంటారు. బోరింగ్, ఇంకా పిచ్చ బోరింగ్. ఆ మేకప్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుతుండేదాన్ని. వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు, ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు. పాపం, వాళ్ళని పాపం అంటున్నారు. ఇద్దరు పాపమే కదా, ఈ ఒక క్యాండిడేట్ నుంచి మమ్మల్ని ఆగం చేస్తారు, మధ్యలో వాళ్ళు వస్తుంటారు. బట్ నేను కామన్ గా అక్కడ కూర్చొని ఉండేదాన్ని. సో అదొక స్ట్రెస్. సడన్ గా ఇంకా నేను ప్రిపేర్డ్ అయ్యి ఇప్పుడు కాలే మనం అనుకున్న టైంలో అభిజ్ఞాన్ తీసుకెళ్ళారు స్టేజ్ పైకి. అంటే నేను కంట్రోల్ చేసుకుంటున్నా, మనం ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవ్వకూడదు, మంచిగా చేయాలని. బట్ స్టేజ్ పై ఎక్కేసరికి చెప్పా కదా, లైటింగ్, ఈ స్లీపింగ్ మొత్తం స్ట్రెస్ ఒక లెవెల్ కి వచ్చేసరికి నా అంటే ఇమాజిన్ ఎలా అంటే నేను డ్రింక్ చేయలేదు కానీ డ్రింక్ చేస్తే ఎట్లా ఉంటాము ఒకవేళ మనకు అర్థమవుతుంది మనకి చుట్టూ ఏం జరుగుతుందని. బట్ మన మాట్లాడేవి మన చేసే పనులు మన కంట్రోల్లో ఉండవు. సో నేను ఆ సిచ్యువేషన్ లో ఉండే. సూపర్. డ్రింక్ చేయకుండా కూడా ఇట్లా యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఫీల్ తీసుకొచ్చారా? వస్తుంది. అదే అంటున్నా, టూ మచ్ స్ట్రెస్ వెళ్ళినప్పుడు నాకైతే నేను అలానే ఫీల్ అవుతా. టూ మచ్ స్ట్రెస్ ఫీల్. మీరే కదా ఒక బాయ్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ తో కంటిన్యూ అవుతున్నా అన్నది. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను ఒకలా చెప్పాను అక్కడ, ఒకలా ఎడిటింగ్ లో ఒకలా తీసుకున్నాను. ఒకటి ఉండే, అది బ్రేకప్ అయింది. తర్వాత ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏమిటి? లవ్ లో ఉన్నప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? టు బి ఫ్రాంక్ ఇప్పుడే బాగున్నా. అప్పుడు కూడా బాగుండే, ఉన్నప్పుడు బాగుండే, అయినా ఒక లాస్ట్ స్టేజ్ లో బాగాలే. బట్ నా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నా. ఓకే. లేనందుకు కాదు, నా ఐ ఫీల్ లైక్ సింగిల్ గా హ్యాపీగా ఉండడం నేర్చుకుంటున్నా. ఓకే. చాలా మంది లవ్ చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ తో లవ్ చేస్తారు, తర్వాత లవ్ బ్రేకప్ అయింది ఇప్పుడే హ్యాపీ. చాలా మందితో విన్నాను. ఏముంటుంది లవ్ ఉన్నప్పుడు? అంటే ఎక్కడ ఏమైనా బౌండరీస్ ఉంటాయా? బౌండరీస్ అనేం కాదు, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండే. బట్ అప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు కొంచెం మనకేంటంటే కొంచెం ధైర్యం వస్తుంది. నా సిచ్యువేషన్ చెప్తా, నాకు అందరి గురించి తెలియదు. నేను ఒకప్పుడు చాలా ఇన్నోసెంట్, అంటే నాకు బయట విషయాలు ఈవెన్ ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు. బట్ తను వచ్చాక నాకు తను చాలా నేర్పించాడు. అంటే ఐ వాస్ లైక్ డిఫరెంట్ పర్సన్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వర్క్ అవ్వలేదు. నాకు బ్రేకప్ అయిపోయాక ఐ లాస్ట్ మై హోప్. అంటే నాకు లైఫ్ మీద కూడా హోప్ లేకుండా ఉండే. అంటే ఇంకా ఉన్నానంటే ఉన్నాను ఏదో మా ఫ్యామిలీ కోసం అట్లీస్ట్. అంటే మనం ఏమైనా చేసుకుంటే అట్లా ఏమి ఉండదు కదా. ఈవెన్ ఆ థాట్స్ వచ్చాయి. ఐ ఫీల్ లైక్ లేదు, అట్లీస్ట్ నా మీద నాకు హోప్ లేకపోయినా ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేద్దాం అన్న ఒక దాంతో బతికాను. తర్వాత నేను సింగిల్గా ఉండడం స్టార్ట్ చేశాక ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్. అంటే అప్పట్లా లేను, లైక్ సంథింగ్ ఐ డోంట్ నో, ఐ స్టార్టెడ్ లైకింగ్ మీ. అంటే ఒకప్పుడు లేజీగా ఉండేదాన్ని, ఇప్పుడు లేజీ ఉన్నాను. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఒక లిటిల్ బిట్ క్రేజీనెస్ తో నచ్చింది చేస్తా, నచ్చింది మాట్లాడతా, భయం లేదు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని లేదు. అప్పుడు జడ్జిమెంట్స్ కి చాలా భయపడేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ఫియర్ లేదు.
మహా అయితే ఏమవుతుంది, చచ్చిపోం కదా. ఐ ఫీల్ లైక్ చచ్చిపోయినంత వరకు ఏ ప్రాబ్లమే కాదండి. ఓకే, చచ్చిపోవడం అంటే కూడా ఏదో కోరిక, మీరు అంత బలం కోరిక ఏం నెరవేరని కోరిక కోరుకున్నారు ఏంది యాప్లో? యాక్చువల్లీ అది జస్ట్ ఏదో సిరీస్ చూసాను, కంటెంట్ కోసం చేసాం కదా, ఫన్ కోసం అలా చేసింది. బలమైన కోరిక యాక్చువల్లీ 1 million followers రావాలని కోరుకున్నా. ఓకే, అది జరగదని నాకు మేబీ జరగచ్చు. ఓకే, నెక్స్ట్ కూడా నేను ఉన్నానండి, ఎవరు ట్రిప్ పెట్టబాకండి. పెడుతున్నారా అందరూ? నా కమెంట్స్ లో మీరు చూస్తే వెళ్ళి ఉన్నారా పోయారా అంటే ఒకవేళ అయిపోయాక భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి. అరే బాబు నేను పోలేదురా, నేను బతికే ఉన్నాను ఒక వీడియో తీసిన. ఓకే, మూవీస్ చూస్తుంటారా మీరు? ఈ మధ్య చూస్తున్నా. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? లేరెవరు, ఇంకెవరు లేరు. ఫేవరెట్ హీరోయిన్? సమంత. ఓకే, మొన్న చూసారు శ్రీముఖిది, అదేమంటారు సినిమా, మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం చూసారా? బంగారం అనిపించిందా? అంటే చూడొచ్చు, ఒక్కసారి చూడడానికి మంచిగానే అనిపించింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. అంటే అగ్ని పరీక్షలో కొంతమందికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలకు ఇట్లా అమౌంట్ కడితే మేము ఆఫర్లు ఇప్పిస్తామని కొంతమంది కాల్స్ వచ్చాయట. మీకు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా? పేమెంట్ చేస్తే అలాంటిది ఏం రాదు. అలా మేబీ ఎవరైనా ఫేక్ గా చేస్తారు. అదే కొంత వచ్చాయి. మీకు అలాంటి ఫేక్ కాల్స్ ఏం రాలేదు? ఓకే, అగ్ని పరీక్ష ఫేకా లేకుంటే రియల్ గా జెన్యున్ గా జరుగుతుందా రియాలిటీ షో ఇది? అఫ్ కోర్స్ జెన్యున్ గానే జరుగుతుంది, లేదంటే నేను అక్కడ ఎందుకుంటాను జెన్యున్ గా జరగకపోతే. అంటే కొంతమంది ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన పర్సన్స్ కి టైం ఇస్తున్నారు, వాళ్ళ హోప్స్ ఉన్న, మిగతా వాళ్ళందరికీ టైం ఇవ్వకుండా 5 minutes చేసి పంపించారు కొంతమంది చెప్తున్నారు మనకు. థర్డ్ గ్రూప్ వాళ్ళకు, థర్డ్ డే ఏదో పంపించిన వాళ్ళకు, అలాంటిది ఏమన్నా జరిగిందా? అలా ఏం ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాను, జడ్జెస్ కి ఒక వైబ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళు వైబ్ కనెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు మంచిగా టైం ఇవ్వగలుగుతారు. వైబ్ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్, నేను ఇప్పుడు మీరైనా నాతో మాట్లాడేవి అనేది వైబ్ని బట్టే ఉంటది కదా. సో అక్కడ మేబీ మీ వైబ్ మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళు దే ఫీల్ లైక్ యూ డోంట్ డిజర్వ్, అందుకు పంపించుండొచ్చు. వాళ్ళకి మంచిగా వైబ్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు అనిపించవచ్చు కదా. అంత అక్కడ ఫేవరిజం అలా ఏమి ఉండదు, బట్ జస్ట్ వైబ్. వాళ్ళు ఫీల్ లైక్ ఓకే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ గా అనిపించవచ్చు అని. అట్ దెన్ వాళ్ళు జడ్జెస్, వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళనే తీసుకుంటారు కదా. ఐ డోంట్ థింక్. మీకు జడ్జెస్ నుంచి వైబ్ వచ్చిందా? ఎంత టైం ఇచ్చారు మీ వైబ్ లో? దే ట్రైడ్, నేను చెప్పా కదా చాలా ట్రై చేశారు టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఓకే, నేనే. ఓకే, అభిజిత్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? అభిజిత్ కి ఏం చెప్తారు? ఏం మిస్ అవుతున్నారు అభిజిత్ నుంచి? యాక్చువల్లీ అభిజిత్ లో నేనేం మిస్ అవ్వట్లేదు. ఈజ్ లైక్ పర్ఫెక్ట్ కిడ్ ఉంటారు చూడు, స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నారు, దానివల్ల మనకి లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతిసారి పర్ఫెక్ట్ అంటే ఇలానే ఉండాలని. యాక్చువల్లీ నాకు పర్సనల్ గా అభిజిత్ లాంటి క్యారెక్టర్స్ పర్సనల్ లైఫ్ లో నాకు అంత నచ్చరు. అంటే తను నచ్చదని కాదు, తన లాంటి క్యారెక్టర్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటే నాకు ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, బిందు మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? షీస్ నిజంగానే తను చాలా క్యూట్. అంటే టీవీ దగ్గర కూడా చూసినా కదా, దగ్గర నుండి కూడా షీ సో క్యూట్. ఓకే, నవదీప్ మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ లో ఉన్నాడు నవదీప్. అగ్ని పరీక్ష అనగానే నవదీప్ వచ్చేస్తున్నాడు. తను కూడా చాలా మంచి వాళ్ళు, అంటే తనకి టాలెంటెడ్ అనిపిస్తే హీ విల్ పుష్, వాళ్ళని పుష్ చేస్తాడు. అంటే ఐ ఫీల్ లైక్ హీఈస్ జెన్యూన్. యాక్చువల్లీ తనకి ఏమనిపిస్తే అక్కడ అదే చెప్తున్నాడు, కానీ చాలా మంది తీసుకోలేకపోతున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే టీఆర్పీ కోసం జరుగుతాయి, అది ఆ పర్సన్ చేశాడని మనం చెప్పలేం కదా. వెనక వాళ్ళకి ఎట్ ద ఎండ్ కొన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మీరు ఇలా చేయండి అలా చేయండి ఇలా చెప్పండి అని. సో వాళ్ళు టీఆర్పీ కోసం ఏమైనా చెప్పుండొచ్చు, దాన్ని తన పర్సనల్ లైఫ్ లోనే చేయండి చెప్పలేదు. మిమ్మల్ని కూడా టీఆర్పీ కోసం కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చా? నాకు యాక్చువల్లీ నాది స్కిప్ లో పోతుంది అనుకున్నాను, ఎందుకురా వేసారు. నేను నా ఆడిషన్ అయిపోయాక నేను చెప్పేసి వచ్చా, దయచేసి నాది వేయద్దు. నేను చాలా విషయాలు చెప్పున్నాను అక్కడ, సో ఐ డోంట్ వాంట్ టు టెలికాస్ట్ బికాస్ మొత్తం చెడగొట్టుకొని పరువు తీసుకోవడం ఉన్నట్టు ఉంటది. సో నేను వద్దన్నా, వాళ్ళు అలా కుదరదు, మీరు అగ్రిమెంట్ ఇచ్చారు, మా చేతిలో ఏమున్నది, మొత్తం ఎడిటింగ్ టీమ్ లో ఉంటుంది అని చెప్పారు. సర్లే అని వచ్చేసాను. అంటే మీరు అనుకునే దీనిలో రాలే కదా, అనుకొని వచ్చినాయి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనే వచ్చినాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చినాయి. బట్ ఎడిటింగ్ నాకు కొంచెం ఇక్కడ ఒక బిట్ కలిపేసరికి అందరూ అరే ఏంటి పిల్ల తింగర్ దానిలా మాట్లాడుతుంది అనుకుంటారు. బట్ నేను మాట్లాడిన వర్డ్స్ కి మీనింగ్ ఉంది, బట్ ఆ ఎడిటింగ్ లో బిట్లు వేయడం వల్ల మళ్ళీ బిట్లు అంటే ఏంటంటే అనుకుంటున్నారు. బిట్లు చూసేదాన్ని బిట్లు రాని అనేస్తారు ఇప్పుడు మిమ్మల్ని. ఆల్రెడీ కామెంట్స్ లో అంతే, బిట్లు అనకు బాగా అంట. అరే అట్లా కాదు, కట్ చేసి పెట్టిండ్రు అని. ఓకే, ఎవరైనా ఇప్పటివరకు మీ బాయ్ ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేశారా మొన్నటి నుంచి? బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా మీ వీడియోస్.
లేదు లేదు నాకు లేదు, కామెంట్స్ లో ఏం రాలేదా? మెసేజెస్ ఇన్బాక్స్? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.